ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, నేను ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా మీ ఆత్మతో నన్ను నింపి వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలోనూ నూరంతల ఫలం దయచేయమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు ధ్యానించుకుందాం. ఆ 7 పాత్రలు పట్టుకుని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న ఆ మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. యోహానుకు, నీవు ఇక్కడికి ఎక్కిరమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదనని 7 దూతల్లో ఒక దూత యోహానుకును ఆహ్వానించి ఒక ప్రదేశానికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఒక మహావేశ్య అంటే నిజంగా వేశ్య ఉండదు. దేవుడు యోహానుకు సాదృశ్యంగా చూపిస్తున్నాడు. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె విచార మధ్యములో మత్తులయ్యిరి. వేశ్య అనే మాట ఎందుకు ఉపయోగించారు అంటే, మానవుల యొక్క పడిపోయిన స్థితిలో ఒక అనైతిక కార్యము అంటే దేవుడు ప్రపంచం మొత్తాన్ని సాతాను మోసపూరితం చేసిన ఒక అనైతిక కార్యమును నేను మీకు చూపించబోచున్నాను. ఆ పనిలో పాలిభాగస్తులైన మనుషులను ఒకరినొకరు పరిచయం చేస్తున్నారు. వ్యభిచారం అనే అనైతికమైన పనికి ప్రేరేపించిన ఒక వేశ్యను మొదట అక్కడ పరిచయం చేస్తున్నారు. ఆ వేశ్య అనైతిక కార్యం చేయడానికి భూరాజులను ప్రేరేపించింది. భూరాజుల చేతిలో పరిపాలించబడే భూనివాసులు ఉంటారు. ఎప్పుడైతే భూరాజులు ఈ వేశ్యకు బానిసలైపోయారో ఆ వేశ్య తన వ్యభిచార మద్యములోని మత్తును భూనివాసులందరికీ కూడా పంపిస్తుంది. అంటే మొదటి రాజును ప్రేరేపిస్తే రాజుతో పాటు ప్రజలందరూ కూడా అందులోకి వెళ్ళిపోతారు. అంటే ఆ మహా వేశ్య ఏ విధంగా చెప్తే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తూ తమ ఇంద్రియాలను కోల్పోయారు. 3వ వచనం, అప్పుడతడు ఆత్మవశుడై నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండి ఉండిన ఒక స్త్రీని చూచితిని. ఆ దూత ఆత్మవశుడై నన్ను అరణ్యమునకు కొనిపోగా ఆ మహావేశ్య స్త్రీ రూపంలో కనబడుతుంది. సృష్టికర్త అయిన నిజమైన దేవుని దూషించే ఒక నామం ఆ స్త్రీ మీద వ్రాయబడి ఉన్నది. 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండి ఉన్నది. ఇక్కడ మృగము అంటే క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి ఆ స్త్రీ ఒకరు కాదు. సాతాను వేరు, క్రీస్తు విరోధి వేరు, అబద్ధ ప్రవక్త వేరు. ఈ ముగ్గురికి వేరుగా స్త్రీ కనబడుతుంది. ఇక్కడ 7 తలలు 7 మహా సామ్రాజ్యాలకు సాదృశ్యం. ఈజిప్టు నుండి మొదలై రివైవ్డ్ రోమన్ సామ్రాజ్యం వరకు వచ్చు 7 సామ్రాజ్యాల కలయికయే ఈ మృగము. ఈ 10 కొమ్ములు ఆ పాత 10 మంది రాజులు కాదు, క్రీస్తు విరోధి యొక్క సామ్రాజ్యములోకి రాబోయే 10 మంది కొత్త రాజులు. ఈ క్రూర మృగం వాటితో పాటు ఉండే 10 మంది రాజులు దీనిని మోస్తున్నారు. 4వ వచనం, ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నముతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. ఆ స్త్రీ వస్త్రాలు ధూమ్ర రక్త వర్ణములో ఉన్నవి. ధూమ్ర రక్త వర్ణము అధికారమునకు సాదృశ్యం. అధికారం చేత పట్టుకుని అనైతిక కార్యముల వలన సంపాదించిన డబ్బుతో తాను అలంకరించుకుంటుంది. అధికారం గల మనుషులందరూ తనకు బానిసలుగా చేసుకుంటుంది. కాబట్టి ఈ అధికారం గల మనుషులు తమ అధికారములను ఆ స్త్రీకి అప్పజెప్పారు. చేతిలో ఒక బంగారు పాత్ర పట్టుకుని ఉన్నది. ఆ హేయమైన అసహ్య కార్యం ఏమిటంటే విగ్రహారాధన. అనేక మంది విగ్రహాలకు, అన్య దేవతలకు ఆరాధన చేయిస్తుంది. అవన్నీ ఆ మహావేశ్య తన బంగారు పాత్రలో పెట్టుకుని కూర్చుంది. ఎందుకంటే ఎవరైనా వస్తే వారి చేత త్రాగించడానికి. ఈ మహావేశ్య ఎవరంటే ప్రపంచంలోని మనుషులందరినీ కూడా దేవునికి విరుద్ధంగా పాపకార్యాలు చేయించడానికి ఆయత్తపడిన ఒక వ్యవస్థ. ఆ వేశ్య అంటే ఆ వ్యవస్థ 6000 సంవత్సరాల నుండి మానవులను పాపకార్యాలు చేయడానికి ప్రేరేపిస్తూ మొదట అధికారంలో ఉన్న భూరాజులను వశపరుచుకొని వారి చేత దానిని మిగిలిన ప్రజలందరకు పంపిణీ చేయించి అందరూ కూడా వాటిలో పాలిభాగస్తులు అవ్వడానికి కారకురాలైనది ఈ వ్యవస్థ. ఈ మహావేశ్య లేదా ఈ వ్యవస్థ పేరే మహాబబులోను. దాని నొసటన దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఈ వేశ్య లేదా వ్యవస్థ పిల్లలను పుట్టించింది. ఆ మహావేశ్యకు పుట్టిన పిల్లలు వేశ్యలవుతారు. అంటే ఒక చోట స్థాపించబడి అక్కడి నుండి అనేకమైన ఏహ్య కార్యాలన్నిటినీ పుట్టిస్తుంది. 6000 సంవత్సరాల నుండి ఈ రోజు వరకు మనం చూస్తున్న అనేకమైన పాప విషయాలకు తల్లి లేదా ఆ మహావేశ్య పేరే మహాబబులోను అని దేవుడు చెప్పుచున్నాడు. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తమును చేతను యేసు యొక్క హతసాక్షుల
యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఇండుట చూచితిని. నేను దానిని చూచి బహుగా ఆశ్చర్యపడగా, అంటే చరిత్రలో మహాబబులోను ఎప్పుడు మొదలైందో అప్పటి నుండి కూడా అనేక మంది పరిశుద్ధులు ఉన్నారు. ఎవరైతే దేవుని నామం కొరకు నిలబడి దేవుణ్ణి విశ్వసించి విశ్వాసం ద్వారా పరిశుద్ధతను తెచ్చుకున్నారో వాళ్ళందరినీ దేవుడు పరిశుద్ధులు అంటున్నాడు. ఆ పరిశుద్ధులు ఇంతకుముందు చరిత్రలో అనేక మంది చంపబడడం జరిగింది. ఎందుకు చంపబడ్డారంటే, ఆ స్త్రీ ఎందుకు చంపించింది అంటే, ఈ మహాబబులోనికి వ్యతిరేకంగా దేవుని వాక్యమును దేవుని సత్యమును బోధించడం వలన ఈర్ష్య అసూయ కలిగి తమ ప్రణాళికల ముందుకు వెళ్ళడం లేదని చెప్పి అది పరిశుద్ధులను హతమార్చడం జరిగింది. ఈ వేశ్య దాన్ని చూచి మత్తిల్లినది అంటే సంతోషిస్తుందని అర్థం. దీనిని వ్యవస్థ అని ఎందుకు అంటున్నారంటే, అది ఒక పట్టణంలో మొదలై ప్రపంచమంతా విస్తరించింది. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనెను, నీవేళ ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మము 7 తలలు 10 కొమ్ములు కలిగిన దానిని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధములో నుండి పైకి వచ్చుటకు నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసుల్లో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగము నుండెను వ్రాయబడలేదో వారు ఆ మృగం ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని పడును. యోహాను 90 ADలో ఆత్మవశుడి పరలోకమునకు వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా దర్శనంగా దేవుడు చూపిస్తున్నాడు. ఆ దృశ్యంలో ఒక భాగంగా ఈ దేవదూత అరణ్యమునకు తీసుకుని వచ్చి ఆ స్త్రీని చూపించినప్పుడు అక్కడున్న మృగము నిజముగా ఆ సమయమునకు అంటే 90 ADకి ప్రపంచం పటంలో లేదు. ఆ క్రూర మృగము అంటే ఈ క్రీస్తు విరోధిని ఆవహించిన సాతానుకు చెందిన పడిపోయిన దేవదూతల్లో ఒకప్పుడు ఉన్నాడు. కానీ ఇప్పుడు చలామణి అవడం లేదు. అతను అగాధంలో పెట్టబడ్డాడు. అతను ఆ అగాధ జలంలో నుండి పైకి వచ్చి మానవుడైన ఒక వ్యక్తిని ఆవహించి క్రీస్తు విరోధిగా తయారు చేయాలి. అది దీనిలో ఉన్న రహస్యం. దేవుని జీవగ్రంథమందు పేర్లు లేదో వాళ్ళందరూ అవిశ్వాసులు. వారందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు. ఈ మృగాన్ని చూసి ఆశ్చర్యపడతారు. దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక, ఈ చిన్న వాక్యాన్ని.